హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్. ఈరోజు వీడియో వచ్చేసి 15 నిమిషాలలో అయిపోయే ఈజీ అండ్ టేస్టీ చికెన్తో చేసిన కబాబ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తా. దీనిని మనం స్టార్టర్గా కానీ రేపర్లో కానీ యూజ్ చేసి తినవచ్చు. వీటిని మనం నెల రోజుల వరకు ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్ సడన్గా ఇంటికి వచ్చినా లేదా పిల్లలకి ఏమైనా తినాలనిపించినా వీటిని మనం ఈజీగా చేసి ఇవ్వవచ్చు. మరి ఆలస్యం ఎందుకు, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కబాబ్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ కబాబ్ చేయటానికి బాగా కడిగిన 400 గ్రాముల చిన్న చిన్నగా కట్ చేసిన బోన్లెస్ చికెన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నా. దీనిలోనే 1/2 కప్ చాప్ చేసిన ఆనియన్స్ని, చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయని, చాప్ చేసిన 2 టేబుల్ స్పూన్ల గార్లిక్ని, 3 ఇంచెస్ అల్లంని, 1/2 కప్ ఫ్రెష్ పుదీనా ఆకులని, 1 టేబుల్ స్పూన్ మిక్స్డ్ హర్బ్స్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ని, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని, రుచికి సరిపడా సాల్ట్ని వేసి పల్స్ మోడ్లో నేను చూపించే విధముగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసిన చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీనిలోకి 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని, మ్యాష్ చేసిన 2 బాయిల్డ్ ఆలూని వేసి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా బాయిల్డ్ ఆలూని వేస్తే కబాబ్ సాఫ్ట్గా ఉండి తినేటప్పుడు నోటిలో పెట్టగానే కరిగిపోతుంది. ఇలా కబాబ్ మిశ్రమం తయారు చేసుకున్న తరువాత దీనిలో నుంచి చిన్న పోర్షన్ తీసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఇలా ఫ్లాటన్ చేసి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసి ప్లేట్లోకి తీసుకోండి. మనము వెంటనే తినాలంటే బ్రెడ్ క్రమ్స్లో కానీ స్లర్రీలో కానీ డిప్ చెయ్యకుండా షాలో ఫ్రై కానీ ఎయిర్ ఫ్రైయర్లో కానీ చేసుకొని తినవచ్చు. వీటిని మనము స్టోర్ చేయాలనుకుంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్ని తీసుకొని దానిలో ఒక బటర్ పేపర్ని బేస్లో పెట్టి దీనిలో కబాబ్స్ని ఒకదానికొకటి తగలకుండా పెట్టుకోవాలి. తరువాత వీటిని ఫ్రీజర్లో పెట్టుకోండి. వీటిని 1 మంత్ వరకు వాడుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన సగం కబాబ్స్ని షాలో ఫ్రై చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్ని వేడి చేసి దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడెక్కిన తరువాత వీటిలో కబాబ్స్ని పెట్టి ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి బాగా కుక్ చేసుకోండి. కింద ఇలా కొంచెం బ్రౌన్గా అయిన తరువాత రెండో వైపుకు తిప్పుకొని కుక్ చేసుకోవాలి. 2-3 సార్లు ఇలా తిప్పుకుంటూ కుక్ చేసుకోవటానికి 15 నుంచి 20 నిమిషములు పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనము చికెన్ని పచ్చిది యూజ్ చేసాం మరియు లో ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాము కనుక. తక్కువ శ్రమతో అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసి తరువాత బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసి తక్కువ ఆయిల్లో షాలో ఫ్రై చేసుకున్నాము కనుక వీటిని హెల్దీ కబాబ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కబాబ్స్ని స్టార్టర్గా కానీ రేపులో కానీ లేదా పిటా బ్రెడ్లో కానీ పెట్టుకొని తినవచ్చు. ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసుకున్న ఈ చికెన్ కబాబ్ రెసిపీని ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఇంటికి వచ్చిన గెస్ట్లు, పిల్లలు వద్దనకుండా తింటారు. సో ఫ్రెండ్స్, చికెన్తో చేసిన ఈ కబాబ్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.